హాయ్ వీవర్స్, వెల్కమ్ టు సిద్ధార్థ టెక్ యూట్యూబ్ ఛానల్. నేను నాగరాజు. ఈరోజు మీకు ల్యాప్టాప్ స్టాండ్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఈ ల్యాప్టాప్ స్టాండ్ ఎందుకు అవసరము, దీనివల్ల యూజ్ ఏంటి, ఇవన్నీ వీడియోలో చూద్దాము. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోలో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, ఈరోజు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. ఓకే, ఇది ఇది స్టాండ్, ల్యాప్టాప్ స్టాండ్. ఇంకా ఇందులో మొబైల్ స్టాండ్ కూడా ఇచ్చాడు దీనికి ఫిట్ చేసుకోవడానికి. ఓకే, ఈ స్టాండ్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ క్యారీ చేయొచ్చు, ఇలా హ్యాండిల్తో పట్టుకొని హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ ఒక స్లాట్ ఉంది, ఈ స్లాట్ ఓపెన్ చేయాలి. స్లాట్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టుకోవడానికి స్లాట్స్ కూడా ఇచ్చాడు. ఇవి ఇక్కడ ఒక స్టాండ్ కూడా ఇచ్చాడు. ఈ స్టాండ్ని మనము ఇలాగా మన ఎంతవరకు హైట్ కావాలనుకుంటే అంతవరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఐ థింక్ లాస్ట్ అడ్జస్ట్మెంట్ అయితే కంఫర్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇలా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనం ఎక్కడైతే ఎంతవరకు సెట్ చేయాలో అంతవరకు కూడా హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక రబ్బరు పీసెస్ అనేవి ఉన్నవి. ఓకే, ఇది మనం ఎక్కడైతే ఎంతవరకు సెట్ చేయాలో అంతవరకు కూడా హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక రబ్బరు పీసెస్ అనేవి ఉన్నవి. ఎందుకంటే మన ల్యాప్టాప్ అనేది కిందికి స్లిప్ అవ్వకుండా ఇవి గట్టిగా ఫోర్స్ చేసి అలా పట్టేసుకుంటాయి. ఇవి ఈ రబ్బర్స్ అన్నీ కూడా ల్యాప్టాప్ని స్ట్రాంగ్గా పట్టేసుకుని ఉంటాయి, ఎటు మూవ్ అవ్వకుండా ల్యాప్టాప్ అనేవి. తర్వాత ఇవి ల్యాప్టాప్ కిందికి మూవ్ అవ్వకుండా జరిగిపోకుండా ఇవి ల్యాప్టాప్ స్టాండ్కి ఇలా ఫిట్ అయ్యి ఉంటాయి. ఇవి ల్యాప్టాప్ కిందికి పోకుండా ఉంటుందన్నమాట. అలాగే బాటమ్కి వస్తే బాటమ్ కూడా ఇలాగా కొన్ని నాబ్స్కి రబ్బర్స్ ఇచ్చాడు. ఈ రబ్బర్స్ వల్ల ఏంటంటే స్టాండ్ మీద మనం ల్యాప్టాప్ పెట్టినప్పుడు ఎక్కడ కూడా జరిగిపోకుండా కింద పడిపోకుండా ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ల్యాప్టాప్ స్టాండ్. ఇది నేను ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేశాను. ఇంకా వేరే స్టాండ్లు కూడా ఉన్నాయి. నాకైతే ఇది కొంచెం కంఫర్ట్ అనిపించి తీసుకున్నాను నేను ఇది. ఓకే, ఇది మొబైల్ స్టాండ్. ఈ మొబైల్ స్టాండ్ కూడా మనకి ల్యాప్టాప్ స్టాండ్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక స్లాట్ ఉంటుంది. ఈ స్లాట్లో మొబైల్ స్టాండ్ ఇలా ఫిక్స్ చేసి ఈ యొక్క స్లాట్లోకి ఇలా ఫిట్ చేసుకుంటే ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు, ట్యాబ్ పెట్టుకోవచ్చు, ఏదైనా కానీ ఫిట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీని మీద ల్యాప్టాప్ పెట్టి మనము ఈ సెట్టింగ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఓకే, ఇలా సెట్ చేసుకోవచ్చు.
టేబుల్ మీద కానీ ఎక్కడైనా పెట్టినప్పుడు మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. స్టాండ్ ఇలా సెట్ చేసుకోవడం వల్ల ల్యాప్టాప్ హీట్ అనేది తగ్గిపోయి మనకి ఫ్రీగా ఉంటుంది. అందువల్ల ల్యాప్టాప్ స్టాండ్ యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా వీటికి ల్యాప్టాప్ పడిపోకుండా కొన్ని నాబ్స్ కూడా ఇలా ఇచ్చాడు. వీటి వల్ల ల్యాప్టాప్ అనేది కిందికి స్లిప్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, తర్వాత ఇలాగ మొబైల్ స్టాండ్ కూడా ఇచ్చాడు కదా, ఈ మొబైల్ స్టాండ్ కూడా ఇలా ఫిట్ చేసుకోవచ్చు. అంతా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ పవర్ కేబుల్స్ అని ల్యాప్టాప్ మౌస్ ఇలాగ అన్నీ కూడా ఫిట్ చేసుకోవచ్చు. అంతా ల్యాప్టాప్ అనేది ఎక్కువగా హీట్ రావడం వల్ల స్లో అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ల్యాప్టాప్ స్టాండ్ అనేది యూజ్ చేసుకుంటే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇలా ల్యాప్టాప్ స్టాండ్ అనేది కింద వరకు చూస్తే ఇలా ఫిట్ అవుతుందన్నమాట. ఇలా ఫిట్ అవ్వడం వల్ల కింద హీటు అనేది తగ్గిపోయి మనకి మంచిగా ఫ్రీగా ఎయిర్ వచ్చేసి ల్యాప్టాప్ కూడా కూల్ అవుతుంది. ఓకే, అందరి ఇళ్ళల్లో ఏసీలు ఉండవు కాబట్టి ఇలాంటి ల్యాప్టాప్ స్టాండ్ యూజ్ చేసుకోవడం వల్ల ల్యాప్టాప్ హీట్ అనేది తగ్గిపోయి మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇలాగ టోటల్గా ఫిట్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ హీట్ ప్రొడ్యూస్ అవ్వకుండా హీట్ తగ్గించుకోవడానికి ఈ ల్యాప్టాప్ స్టాండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇష్టమైతే నేనైతే ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేశాను. మీరు కూడా ఇలాంటిదే, ఈ స్టాండ్ అనే కాదు, ఇంకా చాలా డిఫరెంట్ స్టాండ్స్ ఉన్నాయి. వాటిల్లో ఏదైనా కానీ పర్చేజ్ చేసి తీసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.